వెల్కమ్ టు మై ఛానల్ మై స్టోరీ అండ్ మై జర్నీ. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 ఇయర్ మీరు అనుకున్నవన్నీ జరగాలని. సో అలాగే మార్నింగ్ 6 o'clock నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో వీడియో బాగా వచ్చింది, చూశాను. సో ఒకసారి చెక్ చేయండి అది కూడా. సో వీలైతే ఫాలో అవ్వండి జావా నేర్చుకోనీకి. సో అంటే అది ఎందుకంటే మీరు డైలీ ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేశారంటే మీకు ఒక లాజిక్ బిల్డ్ అవుతది. అంటే ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఎలా బిల్డ్ చేయాలి? ఇప్పుడు మనకి బేసిక్ థింగ్స్ తెలిస్తేనే అవన్నీ కలిసి ఒక అడ్వాన్స్ థింగ్‌గా మారతాయన్నమాట. సో మీరు గాని బేసిక్స్ వచ్చాయనుకోండి, ప్రాక్టీస్ చేశారనుకోండి, సో మీరు జావా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. సో లైక్ మొత్తం డీప్ జావా వచ్చేస్తదని చెప్పను గానీ, మీరు ఏదైతే అనుకుంటారో మైండ్‌లో దాన్ని మీరు ప్రోగ్రామ్‌గా కన్వర్ట్ చేయగలుగుతారు. అది తెలిస్తే చాలు. ఎందుకంటే ఎవరికీ పూర్తి కోడ్ రాదు. జావా అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది. అందరూ అన్నీ నేర్చుకోలేరు. మనకేం కావాలో అది మాత్రమే నేర్చుకోవాలి. ఓకే. ఈ వీడియో ఈస్ అబౌట్ మై చైల్డ్‌హుడ్ అండ్ మై ఫ్యామిలీ అని చెప్పాను. సో ఇంకెక్కువ దాని గురించి మాట్లాడను. సో మనం పాయింట్‌లోకెళ్ళిపోదాం. సో నా చైల్డ్‌హుడ్ ఎలా ఉంది? సో ఫస్ట్ థింగ్ మీరెందుకు నా ఈ జర్నీ తెలుసుకోవాలంటే నా పాస్ట్. ఎందుకంటే మీరు నా ఫ్యూచర్ ఇంకా చూస్తారు. ఎందుకంటే డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. మీకు నేను చేసే హార్డ్ వర్క్ కానీ, నేనేం చేశానో మీకు తెలుస్తా ఉంటది. కానీ ఇంతకు ముందు నేనేం చేశాను అంటే ఈ ఛానెల్ స్టార్ట్ చేయడానికి ముందు నా లైఫ్‌లో ఏం జరిగిందో చెప్పడానికే ఈ 7 వీడియోస్ కాన్సెప్ట్ అన్నమాట. సో జస్ట్ 5 మినిట్స్ ఉంటది. మీరు ఫాలో అయితే చాలు. సో మనం ఇప్పుడు మొదలెడదాం. సో నా చిన్నప్పుడు లైక్ ఫస్ట్ టు 10థ్ 10థ్ కాదు, 9థ్ వరకు మాట్లాడదాం. ఎందుకంటే 9థ్, 10థ్ కొంచెం పెద్ద పెద్ద విషయాలన్నమాట. సో 1-8 ఇంక నా ఫ్యామిలీ గురించి చెప్తాను. సో ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నేను ఎలాగ ఉండేటోడినంటే, క్లాస్‌లో చెప్పింది విని, మరి బుక్కులు ముట్టుకోవడాలు ఏమి ఉండవు. ఇంటికెళ్తే కార్టూన్స్ చూసుకోవడం. ఈ పోకెమాన్ అంట, డోరేమోన్, జానీ టెస్ట్, ఇంకా చాలా చాలా వచ్చాయి. బెంటెన్ అంటే పిచ్చి అప్పట్లో నాకు. పవర్ రేంజర్స్ ఇవన్నీ పిచ్చనమాట. ఇంకా గేమ్స్ ఆడేటోడిని ఎక్కువ. అప్పట్లో 7థ్‌లోనే ఫ్రీ ఫైర్ మొదలుపెట్టా. 7థ్, 8థ్ ఫుల్ ఫ్రీ ఫైర్ అన్నమాట. సో ఇలా ఉండేది. లైక్ చదువు బిడ్డనేం కాదు. లైక్ చదువంటే అంత ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. నేర్చుకోవాలనే కుతూహలం ఉండేదన్నమాట. అది చదువనే కాదు, ఏ విషయమైనా. మరి ఎగ్జామ్ సరిగ్గా రాయవా అంటే, చిన్నప్పుడు మీకు తెలుసు కదా ఎగ్జామ్స్. జస్ట్ మైండ్‌లో ఉన్నది ఓన్‌గా లాజిక్‌గా రాసేస్తాను. పాస్. టాప్ 10లో ఉంటానన్నమాట క్లాస్‌లో. సో అది ఎలాగంటే లైక్ నేర్చుకునేది ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి మైండ్‌లో ఎక్కువ రిజిస్టర్ అవుతదన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏందంటే చెప్పేది క్లారిటీగా వినాలి. ఫోకస్‌గా వినాలంటే మీరు మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు బుక్స్ అనేది. ఎగ్జామ్ ముందు జస్ట్ అట్టా చూసుకొని పోతే ఎట్లుంటది. అలాగే ఎగ్జామ్ ముందు కొంచెం టెన్షన్ ఉంటే చూసుకునేటోడిని. మళ్ళీ సోషల్ అవి ఇవి వచ్చేవి కాదు. సో ఇది నా స్కూల్ డేస్ అన్నమాట. సో స్కూల్ డేస్‌లో నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. సో ఒకరొచ్చి ఆకాష్, ఇంకొకరొచ్చి అరవింద్ అన్నమాట. సో ఇది నా స్కూల్ డేస్. ఇంకా మా ఫ్యామిలీ గురించొస్తే, సో నేను, మా మమ్మీ, మా డ్యాడీ, మా చెల్లెలు, ఇంకా మా పెద్దమ్మ, పెద్దనాన్న, ఒక అన్న, ఒక అక్క. ఓకే. సో పేర్లవేం చెప్పను. సో ఇది నా ఫ్యామిలీ డీటెయిల్స్. సో నెక్స్ట్ అవాతాత ఉన్నారు. అదంతా తెలుసు కదా! అందరికి ఉంటారు ఫ్యామిలీ అన్నాక. సో ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సైడ్ వెళ్తుంది నేననమాట మా ఫ్యామిలీలో. ఇప్పటివరకు ఇంకా ఎవరు ఎళ్ళలేదు. సో ఇది ఆహ్, మై జర్నీ అనమాట. సో ఇప్పటివరకి నా ఫ్యామిలీ గురించి, ఇది గురించి చెప్పాను గదా! సో నేను ఎందుకు ఇలా బీటెక్ ఐ మీన్ ఇంజినీరింగ్ ఎందుకొచ్చానంటే, నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఫస్ట్ డాక్టర్ అని ఉండేది గోల్. కానీ నాకు బ్లడ్ అంటే భయం. అది చాలా ఫన్నీగా ఉంటది. అంటే మీకు కూడా కనెక్ట్ అయితది చాలా. అంటే చిన్నప్పుడు మనకి చాలా చాలా గోల్స్ ఉంటాయి. పెరిగే కొద్దీ మారిపోతూ ఉంటాయి. కానీ ఒక పాయింట్ తర్వాత మీకు ఫిక్స్ అవుతది. అంటే మీ ఇంట్రెస్ట్ తెలుస్తది. నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్, మొబైల్ అంటే టెక్నాలజీస్ అంటే ఇష్టం, వెబ్‌సైట్స్ అంటే ఇష్టం. అవన్నీ తెలుసుకోవడం అంటే కూడా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అందుకు నేను బీటెక్ అయితే నాకు సెట్ అవుతదని బీటెకొచ్చాను. ఐ మీన్ బీటెక్ అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఎంపీసీ తీసుకున్నాను. బైపీసీ తీసుకోకుండా. తర్వాత లైక్ ఐఐటీస్ అవి ట్రై చేద్దాం అనుకున్నాను. మీకు ఆ జర్నీ కూడా చెప్తాను. సో ఈ వీడియోలో ఇంతే. సో మీకు బోర్ కొట్టింటది. బట్ యాహ్! సో వీడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఉండొచ్చు. లైక్ ఈ వీడియో. కానీ ఎక్స్‌ప్లనేషన్ వీడియో మాత్రం బావుంటది. ఎందుకంటే ఇది కెమెరా అంత బాలేదు. బట్ స్క్రీన్ రికార్డింగ్‌కి నా ల్యాప్‌టాప్ చాలా వర్క్ అవుతదనమాట. సో ఈ వీడియోస్‌లో కొంచెం వ్లాగ్స్ గాని వీటిలో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం కెమెరా సెట్ అయ్యేంత వరకి. మైక్ ప్రాబ్లమ్ లేదనుకుంటున్నాను. కొంచెం మైక్ అంటే వాయిస్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటే కొంచెం చెప్పండి. సో నేను తొందరలో మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక చిన్న మైక్ అన్నమాట. ఇక్కడ క్లిప్ లాగా పెట్టుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో యాహ్! సో మీరు ఇంతవరకు వచ్చారంటే లవ్ యూ ఆల్. ఇంతవరకు చూసారంటే థాంక్ యూ. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో ఐ యామ్ సైనింగ్ ఆఫ్. బై. ఓకే.